హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది బుధవారం మార్నింగ్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఇది. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ లోకి క్యాబేజీ ఫ్రై అయితే చేశాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టిన కొద్దిగా ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు చెదకొట్టి వేసాను. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత అయితే క్యాబేజీ అయితే వేసేసాను. క్యాబేజీ ఫ్రై మాట. ఇంకా చామదుంపల పులుసు ఉంది నైట్ది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ముందు లంచ్ బాక్స్ గురించి రెడీ చేయాలి కదా అని చెప్పేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. క్యాబేజీ మొత్తం వేసేసాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసేసి అది కొంచెం మగ్గడానికి హైలో పెట్టాను. మగ్గుతుంది. పక్కనైతే రైస్ పెట్టాలి, ఇంకా పెట్టలేదు. క్యాబేజీ అయితే కట్ చేసేసి ముందు పెట్టేశాను. క్యాబేజీ ఫ్రై చేసేసాక మా అబ్బాయికి అయితే టిఫిన్ వేయాలి. వాడైతే స్నానం చేసేసి రెడీగా ఉన్నాడు. ఈరోజైతే చాలా లేటు లేసాను. ఏంటో చల్లగా ఉండడం వల్ల మెలకు రాలేదు. ఇంకా క్యాబేజీ అయితే వేసేస్తున్నాను. పక్కనైతే రైస్ అయితే పెట్టేశాను. దీంట్లోకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఇంకా ఈ క్యాబేజీ ఫ్రై అయితే ఇంకా మగ్గుతూ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. ఉప్పు వేసేసాను కాబట్టి వెనకాల స్టవ్ మీదకి మార్చేస్తాను. వెనకాల స్టవ్ మీదకి మార్చేసి వాడికైతే ఆమ్లెట్ వేస్తాను. శనగపిండి వేసేదాన్ని కొంచెం కడుపు నిండుతుంది కదా అని వద్దంటున్నాడు. అందుకని చెప్పేసి జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి 2 ఎగ్స్ అయితే వేసేసి వాడికి ఆమ్లెట్ అయితే వేసేస్తాను. మా అమ్మాయి స్నానంకి వెళ్ళింది. తను కూడా ఆమ్లెట్ తింటానంటే ఆమ్లెట్ వేస్తాను, లేదంటే తనకి పెరుగన్నం అయితే పెడతాను. మాక్సిమం మా అమ్మాయి పెరుగన్నమే తింటది. మా అబ్బాయి అయితే ఆమ్లెట్ తింటాడు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆమ్లెట్ బోర్ కొడితే పెరుగన్నం తింటాడు అనమాట. ఇంకా వాడికైతే ఆమ్లెట్ వేసేస్తాను. ఈ ఫ్రై అయితే వెనకాల స్టవ్ మీదకి మార్చేసి ఇక్కడ కడాయి పెడతాను. ఇక్కడ కడాయి పెట్టేసి ఆమ్లెట్ అయితే వేసేస్తాను వాడికి. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. అల్లం చట్నీ ఉంది కదా, ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ అయితే తీసుకురాలేదు ఇడ్లీ పిండి. అదే నేను నైట్ ఏదన్నా నాకు మార్నింగ్కి ఏదైనా అవసరమైన ఉంటే మెసేజ్ పెడతాను. మార్నింగే తీసుకొచ్చేస్తారు చెప్పడం మర్చిపోతే గనక. లేదంటే ఇంకా మర్చిపోయి వచ్చేస్తారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి తీసుకురావడం మర్చిపోయారంట. పాలు, పెరుగు ఒకటే తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ వేసేస్తున్నాను వాడికి. పక్కనైతే రైస్ అవుతుంది. టీ తాగాను కానీ పొద్దున్నే చల్లగా ఉండడం వల్ల ఇంకా తాగాలి అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం అంటే ఇంకా సరే వాడికి కంగారు పడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా వాడి టిఫిన్ పని అయిపోయింది అనుకో, వాడికి పెట్టేస్తే లంచ్ బాక్స్ పెట్టాలి. లంచ్ బాక్స్ పెట్టేసి వాడికి పెట్టేసాక అప్పుడు తాగొచ్చులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆగి అనమాట. వీడియోస్ అయితే యూస్ వస్తున్నాయి కానీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు రావట్లేదు. ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. కానీ నేను ఇంకా అలా ఇంట్రెస్ట్ తెచ్చుకుని పెడుతున్నాను అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసేసాక మళ్ళీ ముందు స్టవ్ మీదకైతే ఫ్రై మార్చేసాను. నాకు దగ్గరగా ఉంటుంది. అయితే దీంట్లోని మసాలా అన్ని వేసాను కానీ ఇప్పుడు తాలింపులు అన్ని వేసాను కదా. ఇప్పుడైతే కొంచెం కారం వేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా, ఎంతో కాదు, ఎండుమిరపకాయలు వేసాను కదా, తాలింపుకి ఎక్కువ అవసరం లేదు. కానీ కొద్ది కారం వేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. కొద్ది కారం వేసేసి కొంచెం మగ్గాక ఒక బౌల్లోకి తీసేసుకుని వాడికి ఎంత కావాలో అంత ఉంచేసి బౌల్లోకి తీసేసుకుంటాను. కూర అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోవస్తుంది. ఇంకా ఒక బౌల్ తీసుకొచ్చి తీసేసి వాడికైతే అన్నం కలిపేసి పెట్టేయమంటున్నాడు. వాడికి అయితే కలిపేసి పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోయింది రండి. రైస్ కూడా అయిపోయింది. ఇంకా కూర కూడా అయిపోతుంది. ఏంటంటే ఇంకా కలిపేసి పెట్టాలంట వాడికి. ఈ అమ్మాయికి ఏమో, మా అమ్మాయికి ఏమో బాక్స్ వేడిగా పెట్టాలి, తానే కలుపుకుని తింటది. వీడికైతే అక్కడ కలుపుకునే కన్నా నాకు కలిపేసి పెట్టిందే ఇష్టం అని అంటాడు. ఇంక సరే అని చెప్పేసి కూర అయితే కొద్దిగా బౌల్లోకి తీసేసి ఇంకా తర్వాత అయితే వాడికి రైస్ తీసి పెట్టాను బాక్స్లోకి. ఆ రైస్ అయితే ఇందులో కలిపేసి అయితే పెట్టేస్తాను. ఎందుకు అలా కలుపుతున్నానంటే వాడికి ఎల్లుల్లిపాయలు అంటే ఇష్టం ఉండదు.
ఇంకా అందుకని వెల్లుల్లిపాయలన్నీ మా బౌల్లోకి తీసేసుకుని వాడికి కావాల్సిన కూర అయితే వండిచ్చాను. కలిపేసినా కూడా మళ్ళీ పైన కొంచెం కూర పెడతాను అనమాట. అలాగా కూర పెట్టేసి వాడికి అయితే బాక్స్ పెట్టేశాను. ఇంకా అలాగే ఆ చేత్తో మా పాపకు కూడా బాక్స్ పెట్టేశాను. దానికి రైస్ కూర ఒక బాక్స్ లో పెట్టేశాను. దానికైతే పెరుగన్నం కూడా కలిపేసి పెట్టేశాను రెడీగాని. తను వచ్చి తినేసి వెళ్ళడమే అదమాట. అయితే గ్రాసరీ ఆర్డర్ పెట్టమన్నాను మా పాపని. మా హస్బెండ్ టీలో బిస్కెట్స్ తింటారు. బిస్కెట్స్ అయిపోయినాయి, ఉసిరికాయలు కావాలి, బీట్రూట్ కావాలి. మధ్యాహ్నం పావు బాజీ చేద్దాం అనుకుంటున్నాను. పావు బాజీ కావాలి, గోంగూర పాలకూర కావాలని చెప్పాను. అయితే పావు బాజీ వాళ్ళ డాడీకి ఓట్స్ బిస్కెట్స్, ఉసిరికాయలు, బీట్రూట్ పెట్టింది. పాలకూర గోంగూర పెట్టింది. ఇక అది వైట్ ప్యాకెట్ ఏంటంటే మెంతులు కూడా కావాలి అన్నాను, పెట్టింది. పాలకూర గోంగూర పెట్టింది. పాలకూర గోంగూర అయితే ఇది ఒలిచేసి పెట్టుకున్నాను రెడీగాని. ఇవైతే మీకు వీడియో పెడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను దోశలు వేసుకుందాం, అల్లం చట్నీ ఉంది కదా అని అనుకున్నాను. కొంచెం బద్ధకం, మన ఒక్కరి కోసం చేసుకోవాలంటే బద్ధకంగా ఉంటుంది కదా. ఇది పావు బాజీకి అయితే బ్రెడ్స్ అయితే తెప్పించాను. ఈవినింగ్ పావు బాజీ చేస్తాను. ఉసిరికాయలు అయితే నేను డైలీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతాను. దాంట్లోకి పాలు అయితే కాసుకున్నాను. పాలు కాసుకుని ఇవన్నీ ఇది ఉంటుంది కదా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉండి చిప్స్ లా ఉంటది కదా, అది ఒకటి తీసుకున్నాను నేను మొన్న మా అబ్బాయి కోసం. వాడు తినట్లేదు. ఇంకా అందులో అయితే డైలీ నేను ఒక 4 స్పూన్లు పౌడర్ అది వేసుకుని, డ్రై ఫ్రూట్స్ లా ఉంటది, అది వేసుకుని పాలు వేసుకుని టిఫిన్ లా చేస్తున్నాను. కొంచెం అది హెవీ అనిపిస్తుంది, బాగుంటుందిలేండి. హెవీ అనిపిస్తుంది, బాగుంటుంది. ఇంకా అలా చేస్తున్నాను. అదైతే తిన్నాను.